కాలేజీ విద్యార్థిని ఆయేషాను రేప్ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. మళ్లీ నిన్న రాత్రి బస్ స్టాప్ దగ్గర బస్ కోసం వెయిట్ చేస్తున్న 14 ఏళ్ల కాన్వెంట్ స్టూడెంట్ ను కూడా రేప్ చేసి హత్య చేశారు. ఈ 2 హత్యలు ఒకే విధంగా ఉండడంతో ఒకే వ్యక్తి ఈ హత్యలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయినప్పటికీ సంచలనాత్మకంగా రేప్లు హత్యలు చేస్తున్న హంతకుడు మాత్రం పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరగడం పోలీసు శాఖకు పెను సవాల్గా మారింది. దేవుళ్ళకి నమస్కారం. ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకుని తెలుగు అమ్మాయిగా మీ ముందుకు వస్తున్నాను. ఇంతకు ముందు చిత్రాలను ఆదరించినట్టుగానే ఈ చిత్రాన్ని కూడా ఆదరించి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ రాజా వన్నెంరెడ్డి. నా పేరు మైలవరపు సూర్యనారాయణ. టీసీ, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరిని వదలను. దీని దగ్గర 30 years ఎక్స్పీరియన్స్. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నేనంటే తెలియని వాడెవ్వడు. తమరు ఎవరండి? రా అంటే రైలు పెట్టి కూలే అండి. టికెట్లు ఎగ్జామ్ చేస్తానే టికెట్లు తీసుకుంటాను. అది విశ్వస్వరం. ఏం కావాలో చెప్పు. రాజధాని ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుందండి? దారిలో ఉంది. అట్టాగే సార్. నేనంటే తెలియని వేద ఒకడున్నాడు ఇక్కడ. గజ్జల్లో సెకండ్ లేచినోళ్ళగా నీరసంగా నడుపుతావు. నీకేంటి కంటికి కదా ఆపరేషన్ అయినది, కాలికి కాదు కదా. బేగి రెండు. నీకు స్పీడ్ ఎక్కువ, నాకు ఓపిక తక్కువ. ఈ పడుచు పళ్ళతో ఏగలేక వస్తున్నాను. ఇది ఈ పెట్టి ఖాళీగా ఉన్నది. 10 ఎక్కేద్దామా? ఎక్కడికి వెళ్తారు? ఈ బండి ఆడికెళ్తదేంటి? విశాఖపట్నం. మరి ఆడికే కదా మేము వెళ్ళేది. అయితే టికెట్లు ఇచ్చి చూపెట్టండి. చూపిస్తానుండు. టికెట్ లేకుండానే బండి ఎక్కేద్దాం అనుకుంటున్నావే. మీరు దీంట్లో ఎక్కడికి లేదు, రిజర్వేషన్ కావాలి. యాట్నర్సీ మనకి రిజర్వేషన్ లేదా? ఎందుకు లేదు, ఫుల్ ఉన్నది. మన ఊరికి ఎంపీ గారు వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు మనకి విమానం ఫ్రీ, రైలు ఫ్రీ, బస్సు ఫ్రీ, మొత్తం అన్ని ఫ్రీ అని చెప్పినాడు కాదా? అన్ని ఫ్రీయే, కానీ మీకు కాదు, ఆయనకి. మీరు దీంట్లో ఎక్కాలంటే రిజర్వేషన్ కావాలి. తూర్పాలంటే ఎటకారం అయిపోయినది. మాకు రిజర్వేషన్లు ఉన్నాయని తెలియదు అనుకుంటున్నావా? మాకు బోర్డు రిజర్వేషన్లు ఉన్నాయి. మాకు రేషన్ రిజర్వేషన్ ఉంది, రైలు రిజర్వేషన్ ఉంది, బస్సు రిజర్వేషన్ ఉంది, పావుల వడ్డీ రిజర్వేషన్ ఉంది, ఆస్తుల రిజర్వేషన్ ఉంది. మా మహిళలకు 33% రిజర్వేషన్ కూడా ఉంది. ఈ రిజర్వేషన్ లో నీకు ఏ రిజర్వేషన్ కావాలి అడిగా? మీకు రిజర్వేషన్ ఉన్న మాట వాస్తవమే, కానీ ఈ భోగి ఎక్కాలంటే ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి. ఎంత కట్టి? ఎన్ని తలకాయలు ఉన్నాయి? 4. 450 200 కట్టాలి. 200? బుట్ట తలకాయలు కూడా కట్టేస్తావు అనుకుంటున్నావా? బుట్ట తలకాయలకి లేదా మా పెద్ద తలకాయలు 250 100 రూపాయలు కట్టండి. బేరాలు ఉంటాయి ఏంటి? ఇంకో మాట చెప్పు. సరే, 2 తలకాయలకి 200 కట్టండి. ఏంటా పైకి చెప్పమన్నానా కిందకి చెప్పమన్నానా? కిందకి చెప్పాలా? ఆ తలక ఎంత చెప్పాను? అయితే తలక 50 చొప్పున 100 కట్టండి. అలా కన్నా ఫాదర్ ఇచ్చే 100. మీరు ఎక్కవలసింది ఈ కంపార్ట్మెంట్ కూడా కాదు, మీకోసం స్పెషల్ కంపార్ట్మెంట్ పెట్టించాను. ఇంజిన్ పక్కన ఉంటది జనరల్ కంపార్ట్మెంట్. అది స్పెషల్. పట్టాలు లేకుండా రైలు అన్నా వెళ్తుందేమో, కానీ నా చేతులు తడపకుండా ఎవ్వరు వెళ్ళలేరు. ఇదే పెసలు పెట్టి ఎక్కండి ఎక్కండి. వస్తున్నాను కాదా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? ఇక్కడ సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా. కూర్చోండి కూర్చోండి. కూసయ్యా. ఆ సామాన్లు అలాగెట్టే. ఆ మూడు కాలు కిందకి తోసేసి. ఈ కంటి ఆపరేషన్ లో సాగుకొచ్చేది ఏదన్నా కొండిగాడు హనీమూన్కి వచ్చినట్టు నన్ను ఆసుపత్రి కూడా తీసుకొచ్చాడు. ఈ బుర్ర పగిలిపోను. ఇంటికి అప్పలు కూడా ఎక్కడెట్టినవి? మరి అదే నీకు ఒక్కటికే కదా ఆపరేషన్ అయినా, అది రెండో కదా కనబట్లేదా? ఇదే ఎక్కడ బుద్ధిమండి. లోపలికి టైం ఎంత అయింది సార్? 5:35. థ్యాంక్ యూ. యో వెల్కమ్. ఆడేమడిగిండు? టైం అడిగిండు. ఎవరిని అడిగిండు? నిన్ను అడిగిండు. ఎవరు చెప్పిండ్రు? నేను చెప్పినా. ఎవరు చెప్పాలి? నువ్వు చెప్పాలా? నన్ను అడిగితే నువ్వు టైం చెప్తావే తెలియమయ్యా. చెప్ప. అది కాదండి. నానూరు ముచ్చిపోయింది భయ్. నువ్వన్నావు కదా నువ్వే. నేను ముయ్యి మంది నానూరు కాదు, నా పెళ్ళ.
మోడలేట్ స్పీచ్ ఏంటా అంత టెన్షన్ పడుతున్నావు? ఏంటి ప్రాబ్లం? నా పరేషాన్ నువ్వు ఆరుస్తా తీరుస్తా. స్టేషన్ లో పరేషాన్ తెచ్చేది టీసీలే. ఏంటి నీ ప్రాబ్లం? సార్ నా పెళ్ళాంకి S9 లో వచ్చింది, నాకేమో S13 లో. ఆపేయ్. మీ ఇద్దరిని కలపాలి అంతే కదా? అబ్బో నా పరేషాన్ ముందే ఎట్లా కనిపెట్టావు సార్? చెప్పాను కదా టీసీనని. ఈ రాత్రికి మీ భార్యాభర్తలు ఇద్దరిని ఒకటి చేస్తా. నువ్వు నా చెయ్యి తడుపు. ఏంటా ఎలా తడిపావు? నువ్వేగా తడుపుమన్నావు. తడపడం అంటే ఈ తడపడం కాదు, ఆ తడపడం. ఈ రాత్రికి మీ ఇద్దరిని కలుపుతాను, అదే మీకు శుభరాత్రి. ఎంజాయ్ చేయండి. పగలు నీ భర్తలో నువ్వు రాత్రికి నా కలుపుతాను, అదే ఎలక్కి ఎనక్కి శుభరాత్రి. ప్రియా ప్రియా వీడి పేరు శివ. వీడే పని చేయాలన్నా ఈ కాయిన్ మీదే ఆధారపడతాడు. వీడి పేరేమో శంకర్. ఆడది కనపడితే చాలు, చూశారుగా, ఇది ఈడి వరస. దేవుడా 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 మట్టి బిగరి నా పక్కన పడలే చూడు స్వామి. వీడి పేరు మున్నా. వీడే పని చేయాలన్నా దేవుడి మీదే ఆధారపడతాడు పాపం. ఏమండోయ్, నా గురించి నేనే పరిచయం చేసుకుంటాను. నా పేరు చిన్న. వాళ్ళకి వాళ్ళ ఊహల మీద నమ్మకం, కానీ నాకు నా మీద నమ్మకం. నడుస్తాను ఇదేరా మా కంపార్ట్మెంట్. అవునరోయ్, నా బ్యాగ్ ఇక్కడ పెట్టేస్తాను. అమ్మయ్యా, రింగ 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 రింగ. అది చైనా. ఎవడ కాదన్నాడే, అది చైన్, ఇది బ్యాగ్. ఆ చైన్ కి బరువు తగిలిస్తే ట్రైన్ ఆగిపోతారా బుర్రతో. ఓహో, ట్రైన్ కి చైనుల్లో పెట్టారు బ్రేకులు. ఏం చేస్తాం, తీసేస్తాం. ఆ రింగ్ మార్చు. రింగ 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 రింగ. ఒరే ఒకసారి చాచుద్దాం పదండ్రా. ఇప్పుడు చూడకపోతే ఎక్కి వాళ్ళు ఎక్కరా ఏంటి? మ్యాటర్ అది కాదే, మన కూపేలోకి ఎవరన్నా అందమైన అమ్మాయి ఎక్కుద్దేమోనని. 1 2 3 4 మనవే, 5 ఎవరు లేరు, 6 కాళిదాసు జాయినింగ్ ఎట్ విజయవాడ, 7 బాలా త్రిపుర సుందరి ఏజ్ 21 తినేరు అనకాపల్లి. రే ఇది మాత్రం మంచి కసక్కైతే నా లక్క క్లిక్ అయినట్టారా. స్వామి స్వామి, ఆ వచ్చే అమ్మాయి నాకు ఒక్కడికే పడేలా చూడు. నీకు 1000 కొబ్బరికాయలు కొట్టుకుంటాను. బొమ్మ పడిందా? అయితే వచ్చే బొమ్మ మందా. రే, ఆ అమ్మాయిని నాకు వదిలేండ్రా. అసలు ఫిగర్ చూడలేదు, వీడికి వదిలేయాలంట. ఒరే శంకర్, ఏంట్రా అన్ని చూడు. నేను నీ పక్కన కూర్చోట్లేదురా. ఎరా నేను తన్నాను, కోపం వచ్చిందిరా. కాదే, నీ లవర్ పక్కన నేను కూర్చుంటే నువ్వు ఫీల్ అవుతావు కదా. ఈ ఎవరెవర్రా, అది వస్తుంది కదరా. ఆ పింజారీ పీనుగుని ఎస్ఐట్ లో ఎక్కకుండా నువ్వే కాపాడాలి స్వామి. బొమ్మ పడింది ఎక్కిన ఆ అమ్మాయి మాత్రం బాలా త్రిపుర సుందర కాదురా. డెఫినెట్ గా బాలా త్రిపుర సుందరేరా. ఏంట్రో అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? అది చూడే. అసలు ఇవాళ నువ్వు స్నానం చేసావట్రా? కుదరలేదా, అలవాటైపోద్దని ఫేస్ వాష్ చేసుకున్నాను అంతే. నీ అబ్బా. మీ బర్త్ నెంబర్ ఎంతండి? 7 అండి. ఓ పాలు మీరు టికెట్ ఇస్తారా అండి? మీ సీట్ నెంబర్ 7 అండి, కానీ కంపార్ట్మెంట్ 9 అండి. సారీ అండి, ఈ మాత్రం దానికి సారీ చెప్పాలండి. ఈ అమ్మాయి రా బాలా త్రిపుర సుందరి. ఈ కాశ్మీర్ పౌడర్ స్మెల్ తో ఆ స్లిమ్ ని జీవితాంతం స్మైల్ లో ఉంచేస్తా. ఈ బాడీ స్ప్రే ఫుల్ కొట్టి ఆ తర్వాత సుందరి కన్ను కొట్టి అలా ఇంట్లో తెచ్చుకుంటాను. ఇదిగో స్వామి, ఆ అమ్మాయి నాకు పడేటట్టు చేస్తే నీకు లడ్డు నైవేద్యం పెట్టి ఊరు మొత్తం పొర్లు దండాలు పెట్టేస్తాను మరి.
ఆడే పెట్టని ఫస్ట్ మనమే బొట్లో వేయాలి. ముందుగా ఈ పుస్తకాన్ని మనమే సొంతం చేసుకోవాలి. ఈ మరచెంబు మూత ముందు మనమే ఓపెన్ చేయాలి. ఈ సుందరితో ముందు మనమే మాట కలిపేయాలి. ఓయా దేంకిక్రా ఆయ్ ఓల్డ్ అండి, ఓయ్ ట్రెండ్ అండి. నా పేరండి కందికట్ల బాల త్రిపుర సుందరండి. నా ఏజ్ అండి 20 సంవత్సరాల 20 రోజుల 20 నిమిషాల 20 సెకండ్లండి. ఆయ్ నా హాబీస్ అండి పుస్తకాల పురుగునండి. బోరు కొడితే పుస్తకాలు చదవనండి, బోరు కొట్టేదాకా పుస్తకాలు చదువుతానండి. ఓల్డ్ సాంగ్స్ విననండి, న్యూ మూవీస్ చాలా ఇష్టమండి. హాల్లో కొత్త సినిమా రిలీజ్ అయితే చాలండి, మార్నింగ్ షో బుకింగ్ లో బ్యాంగిల్స్ బద్దలవలసిందేనండి. ఆయ్ నాకు ఇష్టమైన కలర్స్ అండి రెడ్, వైట్, బ్లాక్, ఎల్లో. ఒక మాటలో చెప్పాలంటేనేమోనండి ఇంద్రధనుసులో ఉన్న అన్ని కలర్స్ ఇష్టమేనండి. నాకు ఇష్టమైన ప్లేస్ అరకండి, ఇష్టమైన ఐటమ్ చెరకండి. ఆయ్ అమ్మన్న ఆవకాయన్న చాలా చాలా ఇష్టం అండి. మంట పెట్టి వంట చేయడం అంటే నాకు అస్సలు చేత కాదండి, కానీ 2 ఐటమ్స్ మాత్రం ఎరగదీసేస్తానండి. ఒకటి పెరుగండి, రెండోది మజ్జిగండి. హాయ్ బూస్ట్ నా ఎనర్జీ అండి. బొద్దింకలంటే అలర్జీ అండి బాబు. క్రైమ్ అంటే భయం అండి, కాకరకాయ అంటే ఇష్టం అండి. వర్షంలో తడిసి జలుబు చేసినప్పుడు దుప్పటి కప్పుకుని ఆవిరి పట్టుకుంటూ మధ్య మధ్యలో తుమ్ముతుంటే ఉంటుందండి మజా. ఆ మజా అంటే నాకు ఇష్టం అండి. ఈ అమ్మాయి గడగడగడ మాట్లాడేస్తుందేంటి అని అనుకుంటున్నారా? మన చిన్నప్పటి నుంచి అంతేనండి. మనకి లోపల ఒకటి బయట ఒకటి ఉండదండి, అంత ఓపెనేనండి. గుండెల్లో పుట్టింది గొంతుకులో కొత్తదండి, గొంతుకులోంచి బయటకు వచ్చేద్దండి. ఎవరు ఆపలేరండి బాబు. రైట్ అయితే తీసుకోండి, రాంగ్ అయితే మానేసేయండి. కానీ అండి వాయిస్ నాది, సాయిస్ మీదండి. నచ్చాలండి. హాయ్ ఏం చెప్తున్నానండి, ఏం చెప్తున్నానండి, ఏం చెప్తున్నానండి? హాయ్ సింపుల్ గా చెప్పాలంటే ఇది మన బయోడేటానండి. హాయ్ నేను ఇంజప్పటి నుంచి వాగుతుంటే మీరు మాట్లాడరండి. మేము మాట్లాడే ఛాన్స్ అక్కడ ఇచ్చారండి. ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానండి, మీ మాట పోటెత్తున గోదావరిలాగా ఉందండి. మీ నవ్వు తిడ్డేసి తోసుకెళ్తున్న పంట కాలంలో నావలా ఉందండి. గుడిలో పెట్టుకొని సర్వాంగ పూజలు చేసుకునేంత గొప్పగా ఉందండి మీ అందం. మీ కళ్ళు మా పొలాల్లో పూసిన గడ్డి పూల్లో ఉన్నాయండి. గడ్డి పువ్వులతోటి పోల్చుర్రా ఎదవని, కలవ పువ్వులతోటి పోలుస్తారా? మీరు కూడానండి కట్ చేసిన మామిడికాయ ముక్కల్లాగా, అప్పుడే డీప్ ఫ్రిజ్ నుండి తీసిన ఐస్ ముక్కల్లాగా చాలా ఫ్రెష్ గా క్యూట్ గా ఉన్నారండి. ఐ లైక్ వెరీ మచ్ అండి. హాయ్ ఇంతకీ మీరు ఎక్కడి దాకా వస్తున్నారండి? సావర్ల గోడకి. అక్కడ మీరు ఏం చేస్తుంటారండి? ఏం చేయటం ఏంటండి, చదువుకుంటున్నాం. మరి యూత్ అన్నాక చదువు సంధ్య ఉండాలి కదండి. భలేగా చెప్పారండి. ఇంతకీ సంధ్య ఎవరండి? మీ గర్ల్ ఫ్రెండా? సంజయ్ అంటే గర్ల్ ఫ్రెండ్ కాదండి బాబు. మరి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళమంటారా? ఎల్లండి, లేట్ ఎందుకు మరి? బాబోయ్ చాలా కట్టుబడి చేశారండి. లేదండి, చాలా ఇష్టపడి చేశాం. అన్నయ్య కోసం మా ప్రాణాలైనా ఇచ్చేద్దామండి. అవునవునండి. అల్లరి ప్రియుడితో తెరంగేట్రం చేసి సింధూరం దిద్దుకుని ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో ఇడియట్ అనిపించుకున్న బలాదూర్ వెంకీ అండి.
అమ్మా నాన్న ఓ తమిళమ్మాయితో జత కట్టేసి ఈ అబ్బాయి చాలా మంచోడైపోతున్నాడు అనుకుంటున్న టైంలో ఫ్లూట్ పట్టాల్సిన కృష్ణ ఖడ్గం చేత పట్టి విక్రమార్కుడ్లా రెచ్చిపోయి కిక్ తో నేనింతే ఖతర్నాక్ ని దుబాయ్ సీన్ డాన్ సీన్ ని అమితాబ్ కు పెద్ద ఫ్యాన్ అంటూ తన ఘాటుతనాన్ని మిరపకాయ రుచి చూపించి విజృంభిస్తూ వీరగా ఎరగదీస్తున్నా రవి తేజుడండి. ఏమండే మీరు కూడా మా అన్నయ్య ఫ్యాన్ ఏంటండి? ఫ్యాన్ వేసి అంటావేంట్రా ఆ చెప్పిన స్టైల్ అర్థం కలదా స్టైల్ లారెన్స్ కదరా. ఒరేయ్ నీకు దండం పెడతాను నీ ఎదరోడు సాపరా. మీరు మా అన్నయ్య ఫ్యాన్ అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. అవునండి. నేను అందరి హీరోలకి ఫ్యాన్ అండి. అయ్యి బాబోయ్ అంతమందా. ఆయ్ నాకు ఒక్కొక్క హీరో ఒక్కొక్కలా నచ్చేస్తారా. వానేసిందేంట్రా. ఆనేసిందంటే అవునవును. మెగాస్టార్ డాన్సులు చూస్తే పసి పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ల దాకా అందరూ స్టెప్పులు వేయాల్సిందే. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. పాడండి ఆపండి కూకోండి. నరసింహనాయుడు సినిమాలో బాలకృష్ణ సూపర్ గా నచ్చేశాడు. నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గంట చీమా. పాడండి. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. లక్ష్మీ బాబా లక్ష్మీ బాబా నిన్నే పెళ్ళంట, లక్ష్మీ బాబా లక్ష్మీ బాబా పెళ్ళంట. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా, తోడు పుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మా. పాడండి. ఆపేశారంటే పాడండి రా. కావాలంటే మా చెల్లెల దగ్గర పాడుకుంటాం. అయినా ఆర్ నారాయణమూర్తి గారి పాట అంటే ఇలా ఉండకూడదు. ఈ ఊరు మనదిరో, ఈ వాడ మనదిరా, ఈ పల్లె మనదిరో, ప్రతి పనికి మనమురో. ఈ ఊరు మనది, వాడ మనది, పల్లె మనది, పాడ మనది, గది మనది, సూది మనది. చూసారా అమ్మంతా ఎలా కలిసిపోయిందో. కలిసిపోయింది. కాకులు బొంకాయలంటూ నాకు వదిలేరా. సావర్ల కొట్ట మీ ఊరన్నారు, రవితేజ ఫ్యాన్స్ అన్నారు. మరి హైదరాబాద్ ఎందుకు వచ్చారండి? చెప్పేమంటే చంపేస్తా నిన్ను. మీరు చెప్పకపోతే మరి మీకు నాకు అది వద్దులేండి. ఫ్రెండ్షిప్ అండి. ఒక్కదాన్నే అనకాపల్లి దాకా వెళ్తున్నాను, తోడెవరు లేరు కదా అని భయపడుతూ రైలు ఎక్కానండి. ఎక్కగానేమో మిమ్మల్ని చూశానండి. చాకుల్లాంటి నలుగురు సూపర్ కుర్రాళ్ళు తగిలారు. ఫ్రెండ్లీగా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ సరదాగా సాగిపోదాం అనుకున్నానండి. ఇప్పుడు మీరేమో నన్ను ఏర్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు కదండి. మీద నాకు ఫ్రెండ్షిప్ వద్దులేండి. ఫ్రెండ్షిప్ అయితే చెప్పేద్దాం. ఏమండి సుందరి గారు, మీరేమీ బాధపడకండి, మొత్తం మేము చెప్పేస్తాం. మీరెవ్వరూ కాదండి, చిన్నగారు చెప్పాలండి. ఇంతకు ముందు అన్నారు కదండి, ఇప్పుడు అండి అని మమ్మల్ని వేరు చేయటం ఏం బాగోలేదండి. అయితే చెప్పేరా. ఇప్పుడు బాగుందండి. మరేమోనండి. ఎల్లుండి మన రవణ బర్త్డే కదరా. నిజమే కదా. ఈసారి ఎలా అయినా సరే మన హీరోకి మనం బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాల్సిందే. మనం ఇష్ట చేయాలంటే రవితేజ ఇక్కడ రావాలి కదరా. రవితేజ ఇక్కడికి రాడు, మనమే అక్కడికి వెళ్ళాలి. ఇంతకీ మీరు రవితేజాన్ని కలిసారా అండి? కలవడం ఏంటండి బాబు, ఫుల్ డే ఆయనతో స్పెండ్ చేసాం. అసలు మమ్మల్ని చూడగానే ఆయన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరి మాతో భోజనాలు జోకులు. చెప్తున్నాను కాదు కానీ సుందర్ గారు, ఒక్క రోజులో బాగా తిక్ అయిపోయాడు. స్టేషన్ కూడా ఆయన బండిలోనే డ్రైవర్ నుంచి మరి పంపించాడు తెలుసా. అలా చూస్తామేమిటి, తీసి చూపించరా.
యారా చూపించమంటావా? చూపించు. కొంచెం ఆలోచించు మరి. మనకు భయం ఏంటి, చూపించు. అయితే మీ ఇష్టం. ఇదిగో అరే అరే వా, చాలా బాగున్నాయండి ఫోటోలు. హాయ్, మీరు రవితేజ గారితో దిగినట్టు లేవండి. రవితేజ గారే మీతో దిగినట్టు లేవండి బాబు. ఇంతకీ ఎక్కడ చేయించారండి గ్రాఫిక్స్? అబ్బో, కృష్ణానగర్ లోనా ఇంద్రానగర్ లోనండి? నేను అడిగేతాను, చిన్న చెప్పేతానంటాడు, మీరు ఆ నోరు మూసేస్తారు. మళ్ళీ నేను ఫ్రెండ్షిప్ వద్దంటూ ఏడుపు ముగ్గు పెట్టేస్తాను. ఇవన్నీ అవసరమా అండి? హాయ్, నిజం చెప్పండి. అయితే చెప్పేస్తాను ఏనండి. అయ్యి బాబోయ్ బాబోయ్, రవణ బంగ్లా చాలా బాగుందిరా. మరి రవితేజ అన్నకి బర్త్డే గ్రీటింగ్ చెప్పాలి. గేడిది సార్ घर में नहीं है, शूटिंग के लिए फॉरेन चले गए. చెలేగా అంటే ఏంట్రా? అదా శనక్కాయల. చెనకాయలకి ఇంకా మాకెందుకు, ముందు రవితేజ గారి పిలువు, బర్త్డే విషయం చెప్పాలి. उल्फे के बच्चे चल चल రవితేజ చెల్లెల్ని కాదు, రవితేజ గారినే పిలువు. चल चल यहाँ से. రవణ బర్త్డే రోజున ఫారెన్ ఎందుకు వెళ్తాడు రా? ఇంట్లోనే ఉండుంటాడు. లోపల ఉంటాడు. ఇంకా అబద్ధాలు చెప్తున్నాడు రా. మనం హైదరాబాద్ వచ్చింది మన హీరో రవితేజ గారికి బర్త్డే గురించి చెప్పడానికి. ఇదిగో చెప్పకుండా వెళ్లే ప్రసక్తే లేదు. హాయ్, ఐఎమ్ గీతా సింగ్. ఆర్ యు దిలీప్ సింగ్? నో, ఐఎమ్ రిలాక్సింగ్. మరి చాట్ లో దిలీప్ సింగ్ అని ఉంది. అది నాది పేరు. ఇంతకీ ఏ ఊరు వెళ్తున్నారు? వాదికి ఊరు వెళ్తున్నాను. వీరికి ఏ ఊరు వెళ్తున్నారు? నేను మా ఊరే వెళ్తున్నాను. చిచ్చి చుచ్చు బుద్ధి సోనియే. బల్లే 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 బల్లే. ఇది అలా చేసా. ఇది సార్. ఏంటా నా రిజర్వేషన్ ఆర్ఏసీ క్లియర్ అవ్వలేదా? ఓకే సార్. చిన్న రిక్వెస్ట్. ఏంటి? మా ఆవిడకు లోయర్ బెర్త్ ఇచ్చి నాకు అప్పుడు బెర్త్ ఇవ్వండి సార్. ఏ మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది సార్. లేకుంటే ఏ బెర్త్ తిరిగి దాని వెయిట్ కింద పడింది అనుకోండి, 4-5 చచ్చిపోతారు సార్. శతగాతులు అవుతారు. మీకే బ్యాడ్ నేమ్ వచ్చేద్దండి. వద్దు, అలాగే ఇస్తాం. ప్లీజ్ దాన్ని కిందేసిన పైన యాదవ చంపేస్తున్నాడు. యాదవ చిన్నప్పుడు కుక్కలు కరిచాడండి. పాపా, ఆడతా పాడతా చదువుకోవాల్సిన వయసులో ఇలా చేయడం తప్పు కాదా? నాకమ్మా నాన్న ఎవరు లేరక్క. థ్యాంక్స్ అక్క. పాపా, అదొకసారి నాకు ఇస్తావా? తీసుకో అక్క. ఎప్పుడు కోడి పిల్ల బెల్లం పొడుచుకు తింటుంటాడు యాదవా. ఏంటే ఎందుకలా కసుకుంటావు? ఆడి బెల్లం ఆడెట్టావు, రోడ్లు ఎట్టుకుంటాడు, నాకు చేతులు ఎట్టుకుంటాడు, మధ్యలో నీకెట్టు కట్టావు? వాళ్ళయ్యా ప్రేమ
పొంగిపోతున్నది అయ్యా. నువ్వు ఇట్లా వెనకేసుకురాబట్టే కదా ఈడి పిల్లలందరూ బళ్ళలోకి వెళ్తుంటే ఈడు మాత్రం తిని దొడ్లోకి వెళ్తాడే. ఎవరు నవ్వుకోగలరు? కూసరామని ఎవరైనా చోటు అడుగుతారు వచ్చి. అయ్యో అదే ఆట కోడి బయటకు వదిలేవు, ఎవరన్నా చూస్తే మన లోనికి వెళ్తారు. అసలు కోడికి టికెట్ కూడా లేదు. తప్పుకోండి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ రా. అదిగో పోలీసుడు వచ్చేస్తున్నాడు. అప్పుడు కూడా లోపల పేగి కోట్ల తొంగు కంపొచ్చేస్తుంది కాడ స్థానం చేసి ఎంతకాలం ఏంటో పంచులో పెట్టి నొక్కేస్తారు కదా. ఎవరి సామానులు వాళ్ళ కిందే పెట్టుకోండి. మీ సామానులు పోతే పులిరాజుల బాధ్యత కాదు. రాత్రి 9 గంటల కల్లా కిటికీలన్నీ మూసేయండి. షట్ ద విండో. కోడి కూసిందెక్కడ? కోడి కూసిందెక్కడ? పంచలో ఏదో ఉంది. ఏటుంటది? పంచలో ఏటుంటే అదే ఉంటది. అది కాక ఎగస్ట్రా ఏదో ఉంది. ఏమిటది? 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 అంత నీ వల్లే. కోడిని దాచి చీట్ చేస్తావా? ఈ పులిరాజుకు టోపీ పెట్టద్దు. ఇది పెట్ట కాదు పుంజు. పెట్టైనా పుంజైనా 1000 రూపాయల ఫైన్ కట్టాల్సిందే. అంటే 1000 రూపాయల పైన? ఎక్కువ మాట్లాడితే 2000 ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఏటి మా నలుగురు కలిపి 100 రూపాయలు కూడా కాలేదు టికెట్. అప్పలకొండకి 1000 రూపాయలు కట్టాలా? అవును. చూడండి నేను కట్టం కాక కట్టం. మీరు రేటు చేసుకుంటారు చేసుకోండి. చేస్తానా? తొక్కలో కోడి. తొక్కలో కోడటవో పొద్దున్నే తెల్లారింది లేకంటూ అని మనుషుల్ని దేశాన్ని లేపేది కోడి కాదా? ఆదివారం వస్తే చాలు ఇది పెళ్ళానికి పిల్లడికి కోడి మందు తగినప్పుడు వచ్చి రోజు ఇది నంచుకోవడం కోడి కావాలి. పండగ వచ్చినా పబ్బం వచ్చినా కోడి మాత్రం ప్రాంత్యాగం చేసి ఇడి పొట్ట నింపాలా? సంక్రాంతి పండుగ వస్తే చాలు వీళ్ళు సంతోష పెట్టడానికి కోడేమో కాళ్ళు కత్తులు కట్టుకుని కసా కావాలి. రోజు కొన్ని కోట్ల కోళ్లు వీళ్ళు పట్టులు నింపడానికి చచ్చిపోతున్నాయి కదా. ప్రతి ఏట మన ప్రభుత్వానికి కోళ్ల వల్ల 442 కోట్ల ఆదాయం వస్తుంది. మన రాష్ట్రంలో మొత్తం 1,50,600 కోళ్ల ఫారాలున్నాయి తెలుసా? రోజు 2,33,440 గుడ్లు ఎడతాయి. గుడ్డు తినండి పుష్టిగా ఉండండి అని రేడియోలో టీవీలో డాక్టర్లు చెప్తున్నారు. వినట్లేదా? రోజునేమో గుడ్డు తినకుండా కోడిపికి కసాపిస పోసేస్తే ఎట్ట కుదురుతున్నాయా? ప్రాంతి షాప్ లోడికి, వైన్ షాప్ లోడికి, కలుతుగారోడికి, సారాదుగారోడికి, ఆఖరికి బెడ్ షాప్ వాడికి కూడా కోడే కావాల్సి వచ్చింది కదయ్యా. ఏడయ్యా అసలు అట్లాంటి కోడిని పట్టుకుని తొక్కలో కోడి అనడానికి నీకు నోరెట్టకి వచ్చిందయ్యా మనిషి బాబా? కోడిని ఇసిరేసి అవమానించినందుకు నాకు చక్కగా బుద్ధి చెప్పారమ్మా. పుణ్య దంపతులు నాకు జ్ఞానోదయం కలిగించారమ్మా. జ్ఞానోదయం. అవును తల్లి, ఈ కోడిని గురించి మీకు ఇన్ని వివరాలు ఎలా తెలుసమ్మా? నేను కోడి మాత్రమే తింటాం కాబట్టి. దొరకలే ఈడ టీసీ గాడు గలీజ్ గాడు దొరికిండు. సొరకాయను సగం గోసి కింద పాయింట్ వేసి పైన కోటి చెక్కున్నాడు. నా బెర్త టీసీ గాడి చేతిలో ఉంది కాబట్టి బతికిపోయిండు. లేకపోతేనా ఆడి తలకాయ కోడి మెడకాయ ఇరిసినట్టు పర్ర 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 ఇరిసేస్తుంటే నా బెర్త్ అయితే కన్ఫర్మ్ గానీరా. ఆ టీసీ గాని బొక్కలు చూరా చూరా చేసి దింతరగడ తీర్మారాడి బోనాలు చేసుకుంటా. టీసీ గారా నల్లకోట వేసుకున్న నరసింహస్వామిలా ఉన్నాడు. బెర్తిచ్చేస్తాడు. బాయ్ రా బాయ్. నా బెర్తు ఇస్తాం. బాబు బట్టలేని బేకారాని బాబు, హస్బెండ్ లేని వైఫ్ బాబు, హెల్ప్ చేయండి. ఓ మై గాడ్, మరి మొగుడు లేకుండా కడుపులా వచ్చింది, చేతిలో పాపలా వచ్చింది. చలికాలం అని భోగిలో పడుకుంటే కలికాలం బాబు. ఇలాంటి స్వామి కార్డు వచ్చి కోరిక తీర్చుకున్నాడు. గట్టిగా కాకలెట్లా పోయావా? పెట్టాను బాబు. నీలాంటి నీచ్ కమ్మిని కుత్తేగాడు ఇంకోటి వచ్చాడు. మరి వచ్చిన వాడు నీకు హెల్ప్ చేయలేదా ఏమిటి? హెల్ప్ చేశాడు బాబు, నాకు కాదు నన్ను రేప్ చేయడానికి వచ్చిన వాడికి. వాడు నీలాంటి ఎదవే. అంతే బాబు, తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ట్యూబ్ గాలి ఉంటే ఇది పెరిగింది, 9 నెలల తర్వాత ఇది పుట్టింది. మరి రెండోసారి కడుపులో వచ్చింది, మళ్ళీ అదే భోగిలో పడుకున్నావా? లేదు బాబు, నేను భోగి మారాను, కానీ మీలాంటి చండాలపు నేల బుద్ధులు మాత్రం మారలేదు. అమ్మని అరే దానికి ఎంతో కొత్త ఇచ్చి పంపిస్తారా, పరుగు తీసేస్తుంది. ఇదిగో సోదాపి పాప ఎడుతుంది కదా, ఏమో కొనిపెట్టు. థ్యాంక్స్ బాబు, ఇంకెప్పుడు నా లాంటి వాళ్ళ జీవితాన్ని మాత్రం నాశనం చేయకండి బాబు. ఏంట్రా
నా రిజర్వేషన్ ఎక్కడిస్తానన్నాను? ఖమ్మం దాటినాక ఇస్తానన్నావుగా. అన్నాను గాని ఇప్పుడు ఇవ్వను రా. ఏం సార్ చేతులు కూడా తడిపినా కదా. ముస్తే 200 రూపాయలు ఇచ్చి 2 నిమిషాలకు ఒకసారి వచ్చి దొబ్బితున్నావు నన్ను. అవతల 500 ఇచ్చినాడే అన్ని ముసుక్కొచ్చున్నారు అక్కడ. కానీ రే ఇందాక బాత్రూమ్ దగ్గర ఏంట్రా అంత బిల్డప్ ఇచ్చావు? సగం కోసిన సొరకాయకి షర్టు ప్యాంట్ వేసిన ఫేస్ అన్నది. పొట్టుకు బుడంకాయ అంత లేని గాని పోజు కుట్టేస్తాను. ఎప్పుడో ఒకసారి ప్రయాణం చేసే ప్యాసింజర్ నీకేని తిట్లొస్తే రోజు వేలాది మంది ప్రయాణికులతో ప్రయాణం చేస్తే నాకేని తిట్లు రావాలిరా? పట్టాలు తప్పిన గుడ్స్ బండి చేస్తున్నావు. రాజమండ్రి రైలు ఇంజిన్ లో బొక్కెత్తుకెళ్లి శ్మశానంలో సగం రేటు కమ్ముకునే సన్నా చదవా. ఇచ్చాపురం స్టేషన్ లో బెచ్చాలు ఏరుకునే బెచ్చగాడి మోగ నువ్వు మన లోటుపాట్లు తెలుసుకుని తను సైలెంట్ గా ఉందేంట్రా? ఆడువారి మాటలకు అర్థాలే వేరు. ఏమండి సుందర్ గారు, మేము మా చదువు సంధ్యల గురించి మొత్తం మీకు చెప్పాం కదా, మరి మీ గురించి మాకేం చెప్పలేదేంటండి? ఏం చెప్పాలండి? అదేనండి మీ ఉద్యోగం సద్యోగం చదువు సంజయ్ గురించి అండి. నా గురించి రాసేస్తానండి, రామాయణం అంతా అవుతుందండి. అంతొద్దు గాని లఘు చిత్రంలా టూకీగా చెప్పండి చాలు. చెప్తానండి, రోజు ఇలా తిరుగుతూనే ఉంటానండి. ఏంటి ట్రైన్ లోనా? అవునండి, ఇవాళ సికింద్రాబాద్ స్టేషన్ లో ఎక్కేసాను కదండి, రేపు పొద్దుటేలా అనకాపల్లి స్టేషన్ లో దిగేస్తానండి. రేపు సాయంత్రం పూటేలా మళ్ళీ అనకాపల్లిలో ఎక్కేసేసి ఎల్లుండి సికింద్రాబాద్ స్టేషన్ లో దిగేస్తానండి. ఇంతకు మీరు ఏం జాబ్ చేస్తున్నారండి? అనకాపల్లి పందారి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నానండి. మరి సికింద్రాబాద్ రావటం ఏంటండి? హెడ్ ఆఫీసు సికింద్రాబాద్ లో ఉంది కదండి, అందుకే ఏడు నుంచి ఆడికి ఆడి నుంచి ఏడికి తిరిగేతూ ఉంటానండి. అక్కడ ఇక్కడ ఎందుకండి? ఆడువారు శుభ్రంగా ఒకే చోట కూర్చొని జాబ్ చేసుకోవచ్చు కదా. అదెలా కుదరద్దండి? ఎందుకు కుదరదండి? మరేమోనండి, పెళ్లి కావాలంటే తిరగాలి కదండి. పెళ్లికి మీరు తిరగడానికి సంబంధం ఏంటండి? మరి నాకు కాబోయే పెనిమిటి రైల్లో దొరికేస్తాడు. రైల్లో దొరకటం ఏంటండి? నాకేం తెలుసు, మా జాతకాలైనా అలాగే చెప్పాడండి. ఏమి చెప్పాడు? ఏమిటి? నాకు కాబోయే పెనిమిటి ఈ నెలలోనే ఈ రైల్లోనే దొరికేతాడని చెప్పాడండి. ఇంకేం చెప్పాడండి? 30 రోజుల్లో దొరికేతాడని చెప్పాడండి. మరి దొరికాడండి? నిన్నటికి 29 రోజులు అయిపోయాయి కదండి, ఈ ఏళ్ళకి 30వ రోజండి. ఈ ఏళ్ళ తప్పకుండా దొరికేతాడండి. నాకు నమ్మకం ఉందండి. సిగ్గేస్తుంది. చిన్న నీకు ఆడియో తప్ప వీడియో కనిపించట్లేదా? గోంగూర తోటకాడ కప్ప కాసా, కోడి కూస ఎలదాకా ఎదురు చూసా అని శివ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ అని శంకరు, చెన్నై చంద్రమా అని మొన్న మనందరూ కలర్ఫుల్ డ్యూయట్ సాంగ్లు వేసేసుకుంటే పాపం నువ్వు ఒక్కడివే. మీకేమైనా దివ్య దృష్టి ఉందా అండి? ఈ మాత్రం దానికి దివ్య దృష్టి ఎందుకే, మామూలు దృష్టి ఉంటే చాలు. ఈ ఏజ్ కూడా క్రేజ్ అదే కదరా. అయ్యి బామోయ్, మీరు చాలా ఇంటెలిజెంట్ అండి. కాదరా లేడీస్. వేణు వేణు భయపడకాయా, నేనే. ఇదిగో మీ ఆవిడ నువ్వు 42, 43 వేసుకోండి. నువ్వు అడిగినట్టుగానే మీ ఆవిడ కింద నీకు పైన ఇచ్చాను. ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. నా డ్యూటీ అయిపోయింది, నేను దిగిపోతా. థ్యాంక్ యూ సార్. నీ సామాన్ నేనే తీయాలి, నా సామాన్ నేనే తీయాలి. ఇది ఏ స్టేషన్ అండి? సార్ 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 ఏంటి బాబు మళ్ళీ చేతి అడుగుతావా? ఊకోండి సార్, ఇది ఏ స్టేషన్ సార్? విజయవాడ స్టేషన్. నేను మిమ్మల్ని ఎక్కడ సీట్ కన్ఫర్మేషన్ అడిగాను సార్? సికింద్రాబాద్ లో ఎక్కి కన్ఫర్మేషన్ అడిగా. మరి ఎక్కడ ఇస్తారన్నారు సార్? వరంగల్ లో ఇస్తాను. మరి ఎందుకు ఇవ్వలేదు సార్? RAC కంప్లీట్ అవ్వలేదమ్మా. మళ్ళీ తర్వాత ఏడు ఇస్తారన్నావు? ఖమ్మంలో ఇస్తాను. మరి ఎందుకు ఇవ్వలే? వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవ్వలేదమ్మా. మరి ఇప్పుడు ఎక్కడ ఇచ్చినావు సార్? విజయవాడలో ఇచ్చా. ఎక్కడిచ్చినావు సార్? విజయవాడలో ఇచ్చాను బాబు. అరే ఏడిచ్చినావు సార్ అంటే? విజయవాడలో ఇచ్చా. నీకు దండ పెడతా, లాస్ట్ సార్ చెప్పురు సార్. చెప్పాలి, విజయవాడలో ఇచ్చానని చెప్పాను కదా. సారీ సార్, తప్పేంద్రా తాగి ఎందుకున్నావేంద్రా? ఎందుకు కొట్టుడేంద్రా? బట్టే బాద్ మేమిద్దరం దిగాల్సింది విజయవాడలో. ఆ సీట్ నెంబర్ 6 కాళిదాస్ గడు ఎటు నుంచి ఎక్కుతున్నాడో కరెక్ట్ చూడండి. ఈ ఎక్కవలసిన కాళిదాస్ గడు ఎక్కపోతే ఈ సుందర్ని ఎలా అన్న లైన్ లో పెట్టేచ్చా. ఆడు ఎక్కితే మాత్రం ఏం పీకుతాడ్రా? ఏదో పీకుతాడని కాదు, వాడు వస్తే మనకు అడ్డు కదా. ఎందుకురా మీలో మీరే కొట్టుకు సత్తారు? ఆ అమ్మాయి నాకు పడిపోయింది కదా. ఆడెవడో ఇటే వస్తాడా?
హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళు ఎక్స్ప్రెస్ కొద్ది క్షణాల్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నది. మనం చాలా అదృష్టవంతులు. ఎక్కలేదు జాగ్రత్త. కాళిదాస్ గారి ఇంటికాడికి వచ్చిన కవితలు రాస్తున్నాడు. అవునరా, ఎవడు రాడనుకుంటే ఈడొచ్చాడేంట్రా? పక్క కంపార్ట్మెంట్ లోంచి వచ్చి ఉంటాడు విధవా. హాయిగా అమ్మాయితో మిగతా జర్నీ అంతా సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మధ్యలో జంబరగంజి పెడతాం అనుకున్నాడేంట్రా? మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ అయిందిరా ఈ కాళిదాస్ గడి వల్ల. ఆడు కాళిదాస్ అయితే మనగేటి, బోర్దాస్ అయితే మనగేటి. మనం మిగతా జర్నీ అంతా సుందర్తో మాట్లాడుకుంటే ఎంజాయ్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు మీ కాలు తీస్తే మేము వెళ్ళి మా సీట్లో కూర్చుంటాం. ఏదో తెలియ కాలుతో చంపేస్తా. ఎందుకయ్యా దండాలయ్యా. తుడు తుడవే, గుడ్డలేదయ్యా. దాంతో తుడవే. కమాన్. ఇప్పటికింకా నా వయస్సు నిండా 16. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. మసాజ్. ఐశ్వర్య లుక్, త్రిషా నోసు, చార్మి చిక్స్.
భూమిక లిప్స్, నమిత హైట్స్, టోటల్ గా హీరోయిన్లకే మించిన హీరోయిన్ లాగున్నావు. నా దగ్గర రాకు, నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు. ఏమైంది డార్లింగ్? నేను 3 days నాకు అలాంటి పట్టింపులు టచ్ చేయలేదనుకుంటా. 1 minute. 1 ఊరంతా చెడగొట్టావు కదరా. ఒక్కసారి ట్రైన్ లో కనిపించామంటే చంపేస్తాం. చూస్తున్నా కొడకు. వాడు బాగా తాగేస్తున్నాడు, వాడితో మనకేంటి? ఊరుకుని ఉండండి. ఊరుకోమంటారేంటండి? నా కొడుకు నన్ను కొడుతాను. కొట్టాడా? వస్తున్నాడు. దానికి నీకు సంబంధం ఏంట్రా? అది నీ చెల్లె పెళ్ళామా లేక ఉమ్మడిగా పెట్టుకున్న సెటప్? నోరు మూసుకొని కూర్చోరా. ఏమండి, పక్కన ఏదో గొడవ జరుగుతుందండి. ఆ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నోరు మూసుకొని పడక. మీ పెళ్ళాలకు మీరు మిగిలాలని లేదా? పోయి పడుకోండ్రా. నా సంగతి నీకు తెలియదు. పీకలు తెగిపోతాయి. చెప్తున్నాను, ఏదో చేయాలి. వద్దండి, ఆవేశపడకండి. ఇంటాలతో మనమే జాగ్రత్తగా ఉండాలండి. ఈ రాత్రికి కళ్ళు మూసుకుంటే వాడి దారి వాడిది, మన దారి మనది. గొడవలు వద్దులండి. ఏంట్రా అప్పర్ మీటింగ్ పెట్టారా? నీకేంట్రా బొట్టెకి చెప్పాలా? పడుకోరా పైకెళ్ళా. పెడుతున్నానండి. కొన్నాడా? పడుకోరా పైకెళ్ళా. ఫ్రెష్ గా ఉంది రే. లైట్లు ఆఫ్ చేయండిరా. ఇప్పుడు అందరూ పడుకున్నాక దీని సంగతి చెప్తా. మా నాన్న కూడా నన్ను ఎప్పుడు ఇంతలా కొట్టలేదురా. ఈ చెత్తరా నన్ను కొట్టాడు. తల కొట్టేసినట్టు అయిపోయిందిరా. ఆ అమ్మాయి ముందు చాలా ఇన్సల్ట్ అయిపోయింది. నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. నువ్వు చచ్చిపోవడం ఏంట? మనం ఆ యదవని చంపి పడద్దు. అరే వాడు చాలా నీచుల్లో ఉన్నాడు రా. ముష్టిపడ్డ కొడుకు ఆ ముష్టిదాన్ని కూడా వదలలేదురా. అరే ఆ విధం చంపేద్దాం. ఆ విధం సన్యాసిని ఎలాగైనా చంపేద్దాం రా. మనం ఎలాగే ఊరుకుంటే అమ్మాయిని ఏమైనా చేస్తే చేస్తాడు రా. డౌట్ లేదురా, డెఫినెట్ గా ఆ టైపే. చంపేద్దాం రండి.
ఇదే పెట్టి నిద్ర పట్టేసింది. ఏడ్రాడు ఎక్కడికి వెళ్ళుంటాడు? కంగారు పడకండి. అది కదండి ఈ ఎదవ మా కళ్ళ ముందే మీతో అలా బిహేవ్ చేస్తే ఎలా ఊరుకుంటో చెప్పండి. అందుకే కోపం చంపేశామండి. మమ్మల్ని అందరూ ఎలా కొట్టాడో చూడండి. పని ఇలాగే వదిలేస్తే మీ మీద పడి ఈ రాత్రి మిమ్మల్ని ఏ అగత్యం చేస్తాడని భయం వేస్తుందండి. అందుకే మీకేం కాకూడదని ఆయన చంపేశామండి. ఏమండి మీరేం కంగారు పడకండి. ఈ డెడ్ బాడీ సంగతి మాకు వదిలేండి, మేము చూసుకుంటాం. రండి రండి. రేయ్ ముందు ఈ బాడీని అర్జెంట్ గా బయటపడేయాలి రా. పట్టండి రా. బ్లడ్ రా. అరే ఆ దుప్పటి తీసుకుని చూడవరా. లేపండి ఇంకా. బ్లడ్ కనపడుతుంది. బాడీ జాగ్రత్త. ఇంతవరకు ఉన్నాడేంట్రా? చెప్పేవాడేమో. ఇదిగోరా సన్మానంలో చాలా గొప్ప త్వరగా తొడుగు. కంగారేంట్రా? తనకా జీటీఎం లో పడిపోయింది. లేపు. లేపుతున్నాడు కదా. నేను లేపుతాను. అది పడిపోతుంది. చుట్టు పెట్టుకో. మొఖం చూడరా. ఎవరో వస్తున్నారా? పదండ్రా. ఈ ఓబుల్ రెడ్డి మనుషులు నన్ను ఇప్పుడే చేస్తారా ఏంటో. ఒక్కరొచ్చి బయటకు వచ్చిన పాములోకి ఆడేవాడరా. ఇప్పుడు నిలబెట్టి చేతితో పుట్టుకోరా. అమ్మయ్యా ఇలాగే నిలబడు. ఈ ట్రైన్ లో వచ్చినందుకు ఎమ్ము పోల్దండి వేయాలి. ఏందబ్బా మీరు ఓబుల్ రెడ్డి మనుషులా? ఏంది? కాదండి. కాదు కదా. కానీ ఓబుల్ రెడ్డి మనుషులు అనుకున్నానబ్బా. అనుకున్నారా? ఆల్రెడీ లోన్ ఇద్దరు ఉన్నారండి. ఇద్దరున్నారా? మనుషులు కాదు కదా. బాబు ఇది ఖాళీగా ఉంది. ఇంట్లోకి వెళ్ళండి. రండిరా. శవం రేపు చేస్తుందిరా. అసలు ఆడి ముందు ఎందుకు ఉందారా? చెత్త నా కొడుకు. పోస్తా ఓటర్ లేదబ్బా. బాత్రూమ్ ఇద్దరు ఉన్నారా? వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు అటే వెళ్ళారు. మీరు ఇటే వెళ్ళండి. చచ్చిన వాళ్ళు చచ్చేంత బరువు ఉంటారంట. మా నాయనమ్మ చెప్పింది కరెక్టే. ఏమండి ఏమండి నేను కూడా ఏదైనా సాయం చేస్తానండి. కొన్ని అడ్డు ఓడి తీయడం మోయలేకపోతున్నాం. నన్ను చేయమంటారు? ఏంటండి పోలీస్ స్టేషన్? చూసి అడిగి వాలిపోకుండా చేయట్టు పెట్టాను కదా. పదండి పదండి. ట్రైన్ మూవ్ అయిందా? ఎవడెక్కలేదా? పట్టుకోండి.
మందు కొట్టి ఆ తర్వాత నన్ను కొట్టి ఫ్రీగా ప్రకృతి అందాలు చూస్తారా నువ్వు? అక్కడే ఉంటాను. అలా చంపేసేంట్రా? నేను చెప్పలేదు. ఆడి శాలరీ మీద కూర్చుని ఇష్టం వచ్చినట్టు గుర్తెత్తే సావడేంట్రా? బాబాయ్ నేను చెప్పలేదు, నాకేం తెలీదు. హరికథలు చెప్పొద్దు, మేము మొత్తం చూసాం. ఇప్పుడు ఆ శవాన్ని ఏం చేస్తారా? నేనేం చేసుకున్నానండి బాబు? చేసుకునేదేదా మీరే అదేంట్రా అలా చూసాడు సావడా? ఆడి సత్యం ఏంటి బతికితే ఏంటి? ముందు బాడీని బయటపడేద్దాం రండి. కానీ హలో అవునయ్యా, లాయర్ లపాకిరావునే మాట్లాడుతున్నాను. నాకు వదిలేసేట సిగ్నల్ సరిగ్గా రావు. 1 మినిట్ నేను డోర్ దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు చెప్పు సిగ్నల్స్ బాగున్నాయి చెప్పు. ఏంటి ఒక వ్యక్తిని 4 కుర్రాలు కలిసి మర్డర్ చేశారా? అబ్బా చాలా కష్టమయ్యా. నమస్తే. ఏంటది కత్తితో కసా పొడిచి 4 కలిసి చంపేశారా? అయితే మరీ కష్టమయ్యా, వాళ్ళకి మరణ శిక్ష ఖాయం. నమస్తే. ఏంటది రేపు కేసు అనుకో, ఏదో ఒకటి చేసి బయట తీసుకురావచ్చు. ఇది మర్డర్ కేసు, పైగా చేతికి గ్లౌజెస్ కూడా లేవంటున్నావు. కసా పొడిచారంటున్నావు. చాలా కష్టమయ్యా. నమస్తే. ఏమీ చేయలేము, మరణ శిక్ష ఖాయం, తప్పదది. నమస్తే మాట్లాడుతున్నారు కదా. అబ్బే ఏమీ లేదయ్యా, ఇక్కడ ఎవరో నమస్కారం పెడతాడు అంతే. అబ్బే తెలుసుకున్న వాళ్ళకి నమస్కారం పెడతా ఉంటారు, మనం ఫేమస్ లాయర్ కదా. మరి నీ కేసు చాలా కష్టమయ్యా. సరే కొద్దిగా నమస్తే. అరే నువ్వు లైన్లో ఉంటా చెప్తాను. ఎరా నేను ఫోన్ మాట్లాడుతున్నాను కదా. ఓసారి నమస్కారం పెట్టావు, 2 సార్లు నమస్కారం పెట్టావు, 3 సార్లు నమస్కారం పెట్టావు. నాకెంత డిస్టర్బెన్స్ రా. నువ్వు మనిషివా పశువా? కడుపు కడదిన్నావా గడి తింటున్నావా? సేవాల మీద మరమరాజుకుని ఎదవా. అబ్బో హలో నేనే. ఇక్కడ దోమలు కుడుతుంటే తొప్పించుకుంటున్నాను. నువ్వు ఫోన్ పెట్టి నేను మాట్లాడతాను. సుందరి గారు వాడు వెళ్ళిపోయాడు, మీరు రండి. జాగ్రత్త మెల్లగా. శవాన్ని పారేటట్టు జాగ్రత్త. కృష్ణ బ్యాగ్ రా. ఏటండి అలా ఉన్నారు? లాపింగ్ కబ్బలాగా ఉన్నామని పెట్టి ఒక్కసారిగా లైబ్రరీగా మారిపోయింది ఏంటండి? ఏమైందండి మీకు? ఏదో ఆవేశంలో చంపేసాం గాని ఇప్పుడు ఏమవుతుందో చాలా టెన్షన్ గా ఉందండి. ఈ మర్డర్ సంగతి మీరు ఎవరికి చెప్పరు కదా అండి. ఇంకా మీరు ఆ మర్డర్ గురించి ఆలోచిస్తున్నారా? నేను ఎప్పుడో మర్చిపోయానండి. ఈ మర్డర్ గురించి మన 5గురికి తప్ప వేరెవరికి తెలీదు. నేనెవరికి చెప్పనండి, మీరు ఎవరికి చెప్పనని ఒట్టేయండి. అనుకుని మర్చిపోండి. ఏది మీ 4 గురించి మటర్ గురించి మేము ఎప్పుడో మర్చిపోయాం. నువ్వు మర్చిపోవటం కదరా, పదే గుర్తు చేస్తున్నాం. సుందరి గారు నెక్స్ట్ వీక్ మా ఊర్లో జరిగే జాతరకి వస్తానని మాట ఇచ్చారు, మీరు తప్పకుండా రావాలి. మీ ఊరికే కాదండి, మీ అందరి ఇళ్ళకు కూడా వస్తానండి. ఏమండి సుందర్ గారు, మీరు అనకాపల్లి వెళ్ళటానికి ఇంకా చాలా టైం ఉంది కదండి. ఈ లోపల అన్ని కంపార్ట్మెంట్లు ఒకసారి తిరిగేసేయండి, మీ లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడేమో. ఎక్కడా తిరగక్కర్లేదండి, నా కాబోయే పెనిమిటి ఈ పెట్టెలోనే దొరికేశాడండి. అది మీ ఊరికొత్తాను కదా, అప్పుడు చెప్తాను. అందాక సీక్రెట్ అండి.
క్లూ ఏమైనా దొరికిందా? 7 జాబ్ లో టికెట్ దొరికింది సార్. నేను గోదావరి ఎక్స్ప్రెస్ టికెట్. ముందు శవాన్ని పోస్ట్ మార్టం పంపించండి. రే మున్నాగా నిజంగా అమ్మాయి వస్తుందంటావేంట్రా? వస్తానని చెప్పింది కదా, డౌట్ ఎందుకు? ఏదో మాట వరుస కల్లా చెప్పింది కానీ నిజంగా వస్తుందంటావా? మీరు కనిపెట్టారో లేదో, ఆ అమ్మాయి రైలు దిగేటప్పుడు ఏమని చెప్పిందిరా? తనకు కావాల్సిన లైఫ్ పార్ట్నర్ దొరికాడని చెప్పింది. రే గ్యారంటీగా అమ్మాయి మనతో లవ్ లో పడిందిరా. మనతో అంటే మన నలుగురితోని పడుతుందేంట్రా? ఎవడో అక్కడికే పడుతుంది. ఒక్కడనే నేనే. ఉరే అలా చూడకండి రా, అమ్మాయిలు నాలా సైలెంట్ గా ఉంటే వీపిల్లే ఇష్టపడతారు. అందుకని మీలో మీరు కొట్టుకోవద్దు, ఆ అమ్మాయి మీద ఆశలు పెట్టుకోవద్దు. మొన్న ట్రైన్ లో జోకెత్తి చూసారు ఎలా నవ్విందో. ఆ అమ్మాయి మనకు పడిపోయిందే. ఒరే ఈ సోద ఆపుతావా? నువ్వు మొదలెడతావా? ఆ అమ్మాయి మన నలుగురిలో ఒక్కడనే లవ్ చేస్తుంది, ఇది నిజం. కాబట్టి ఆ అమ్మాయి ఎవరినైతే లవ్ చేస్తుందో వాడికి మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. అంటే లవ్ ని సాక్రిఫైస్ చేయాలి. రే నాది సేమ్ డైలాగ్ రే. నా పేరు చెప్తే మాత్రం మీ ముగ్గురు సాక్రిఫైస్ చేయాలి. ఈ గొడవ అంతా ఎందుకు? ఆ అమ్మాయి ఏమన్నా లవ్ చేస్తే ఆడే ఫిక్స్. ఓకే అయితే ఒట్టేయాలి. ఏంట్రా హలో సార్, నమస్తే సార్. వీడిని ఎంత కొట్టినా డ్రగ్స్ గురించి చెప్పట్లేదు సార్. నిజం చెప్తా సార్. సార్ ఎన్ని కేజీలు కొకేన్ దిగుమతి చేశారా? వెళ్ళి కూర్చుని ఆలోచించు. సామర్లకోట మీది? అవును సార్. ఆగస్టు 3వ తారీఖు గోదావరి ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేశారా? గుడ్. ఆ రోజు S8 కంపార్ట్మెంట్ లో మీ పక్క బెర్త్ 6 లో కాళిదాస్ అనే వ్యక్తి ట్రావెల్ చేశాడు. అతని గురించి మీకు ఏమైనా తెలుసా? మాకు తెలియదు సార్. కాళిదాస్ ఎవరు చంపారు మాకు తెలియదు. కాళిదాసు మర్డర్ అయిన సంగతి మీకెలా తెలుసు? పేపర్లు చదివాం సార్. పేపర్లో రాలేదే? టీవీలో కూడా రాలేదే? నో జోక్స్. పృథ్వీ సార్, వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకో. అలాగే సార్. అలాగే ఆ శవం మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ కూడా తెప్పించు. ఓకే సార్. రేయ్ నువ్వు కొంచెం రారా, నేను కూర్చుంటాను. మటన్ చెప్పి లూజ్ టాక్ మాట్లాడతావా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, ఆ కాళిదాస్ డెడ్ బాడీ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఈ నలుగురు కుర్రోళ్ళ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యండి సార్. వాళ్ళ చేత నిజం చెప్పించు. చెప్పకపోతే మన స్టైల్లో నిజం కక్కించు. నిజం చెప్పండి రా. మీరే కావాలని చంపారా లేక ఎవరైనా చంపమంటే చంపారా? మదర్ ప్రామిస్ సార్, మీ కాళిదాస్ కత్తితో పడవలేదండి. మీరు కత్తితో పొడిచారని నేను అడిగానా? అయ్యో అది కదండి, అసలు ఏమైందంటే ఎంత కొట్టినా చెప్పట్లేదు సార్. బట్ వన్ థింగ్,
వీళ్ళతో పాటు మరో 2 ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ముష్టివాడిది. మరి ఆ రెండోది? వీళ్ళతో పాటు ఒక అమ్మాయి ప్రయాణం చేసింది. ఆ అమ్మాయిని పట్టుకుంటే గానీ అసలు మిస్టరీ తెలియదు సార్. ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకో. ఓకే సార్. ఆ ఫింగర్ ప్రింట్ ఆ అమ్మాయి అయి ఉంటదేమోరా. నేను హెల్ప్ చేస్తానంటూ తయారైందిరా పాపం. మనతో పాటు ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేసి ఈ హత్య కేసులో ఇరికించడం ఆల్రెడీ ఇరుక్కుపోయిందిరా. పాపం ఆ అమ్మాయికి ఏ పాపం తెలియదురా. అయితే ఈ హత్య మనమే చేసామని ఒప్పేసుకుందారా. ఏంటి? ఒప్పేసుకుంటున్నాం సార్. కాళిదాసుని చంపింది మేమే సార్. ఎందుకు చంపారు? నేరం ఒప్పుకుంటున్నట్టు సంతకాలు పెట్టండి. ఎఫ్ఐఆర్ ప్రిపేర్ చేయి. వీళ్ళ మీద కేసు కూడా రిజిస్టర్ చేయి. రేపే కోర్టులో ప్రొడ్యూస్ చేద్దాం. ఆ కాళిదాస్ గారు చెత్త నా కొడుకు. వాడిని నేనే ఎన్కౌంటర్ లో లేపేద్దాం అనుకున్నాను. వీళ్ళు లేపేశారు. దరిద్రం వదిలి. సార్ మీకు ఫోన్ వచ్చింది సార్. హలో, ఎవరు? సార్, మనం బయటకు వెళ్తున్నాం. వాళ్ళని కూడా తీసుకురా. ఇక్కడ దగ్గరలో అడవులేం లేవు కదా. వికారాబాద్ ఉంది అంటే ఆ వరంగల్ ఏసీపీ లాగా మనల్ని కూడా ఎన్కౌంటర్. అమ్మో బాబాయ్, Excuse me. మన బాలా త్రిపుర సుందర్రా, నువ్వు ఇక్కడ ఉన్నావేంట? బాలా త్రిపుర సుందరి కాదు, భారత్. ఎస్, ఐఎమ్ భారతి. వీళ్ళని తీసుకురమ్మని ఎందుకు ఫోన్ చేశావు? అసలు వీళ్ళు నీకెలా తెలుసు? బాలా త్రిపుర సుందరి అంటున్నారేమిటి? కమాన్ చెప్పు. సారీ బేబీ, చూసుకోలేదమ్మా. చిన్ని, దెబ్బ ఏమైనా తగిలిందా? చిన్ని, ఏమైంది? ఏమవ్వలేదక్క. సంధ్య, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? ఎన్నాళ్ళంటే ఎన్నో ఏళ్ళైంది మనం కలిసి. మన కాలేజ్ డేస్ గుర్తు చేసుకుంటే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో. ఎస్పెషల్లీ ఆ రోజు. ఏమమ్మా ఫైర్ బ్రాండ్, ఇంత లేట్ గా వచ్చావు? ఏంటి, లెక్చరర్ కొట్టావా? కొట్టాలా, చంపాలా? ఒక రాత్రి తనతో స్పెండ్ చేయకపోతే ఇంటర్నల్స్ లో మార్క్స్ వేయనని నా క్లాస్మేట్ ని బెదిరించాడు. బ్లడీ స్కౌండ్రల్. ఏమిటండి దీని పిచ్చి ఆవేశం? ఈ రోజు కొత్త ఉంది. ఓసారి బస్ కండక్టర్ పీకింది. దీని నడుం గిల్లాడు. హాస్పిటల్ కాంపౌండ్ కూడా కొట్టింది. పేషెంట్ మీద రేప్ అటెంప్ట్ చేశాడు. చూడమా, నా కళ్ల ముందు గాని నా చుట్టుపక్కల గాని ఎవరైనా సరే ఆడవాళ్ల పట్ల అసభ్యకరంగా బిహేవ్ చేస్తే నేను రియాక్ట్ అవుతాను. స్టడీస్ ఎక్కడి దాకా వచ్చాయి? ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. అమెరికాలో ఎంఎస్ చేయబోతున్నాను. బిల్ గేట్స్ ఫౌండేషన్ లో స్కాలర్షిప్ కూడా వచ్చింది. 10 days లో అమెరికా వెళ్ళిపోతున్నాను. చిన్నప్పటి నుంచి నువ్వు అనుకుంటున్న టార్గెట్
రీచ్ అవుతున్నావన్నమాట. హోప్ఫుల్లీ. నా సంగతి సరే, నీ సంగతి ఏంటి? ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? 2 years బ్యాక్ అమ్మ నాన్న కార్ యాక్సిడెంట్ లో చనిపోయారే. అమ్మ నాన్న ఉన్నప్పుడు అన్ని వాళ్లే చూసుకునేవాళ్ళు. నాకేం తెలిసేది కాదు. ఇప్పుడు చిన్ని బాధ్యత కూడా నాదే కదా. అమ్మ నాన్న లేకుండా అనాథులైన హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఈ సొసైటీలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళ మంచి చెళ్ళు ఎవరు చూస్తారు అని ఎందుకో తెలియకుండా నాకొక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ మదర్ తెరీసా ఆశ్రమం. చిన్ని, నువ్వు వెళ్ళి ఆడుకో. నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు నేను చాలా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానే. కమ్ ఆన్ చిల్డ్రన్, ప్లే టైమ్ ఈజ్ ఓవర్. నౌ లంచ్ టైం. వెళ్ళండి, వెళ్ళి అందరూ భోంచేయండి. చిల్డ్రన్, I said now lunch time. It's an order. ఇక అందరూ భోంచేయండి. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేలా. మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటికి రాదేలా. అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి బిడియం ఆపేదెలా. ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయి తలుపులు చూపేదెలా. ఒకసారి దరి చేరి ఎదగొడవేదిగా, తెలపకపోతే ఎలా. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేలా. అలా అమాయకపు పిల్లలతో తెలియకుండానే 10 రోజులు గడిచిపోయాయి. నేను అమెరికా వెళ్లాల్సిన రోజు కూడా రానే వచ్చింది. సంధ్యను పిల్లల్ని వదిలిపెట్టి వెళ్లాలనిపించలేదు. కానీ స్టడీస్ తప్పదు. ఈ 10 రోజులు ఆ పిల్లలకి నాకు మధ్య ఎంతో అనుబంధం ఏర్పడింది. హలో హలో అక్క, నాకు సింగింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్స్ అక్క. బాగా చదువుకోయే. అలాగే. ఒకసారి అక్కకి ఫోన్ ఇవ్వు. అక్క, ఫోన్ నీకు ఇమ్మంది. ఏవే, ఎయిర్పోర్ట్ చేరుకున్నావా? ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉన్నానే. ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని ఆశ్రమానికి చేరిపోయారా? ఇదిగో ఇప్పుడే ప్రోగ్రామ్ ఫినిష్ అయింది. నిమ్స్ బస్ స్టాప్ లో ఆటో కోసం వెయిట్ చేస్తున్నానే. ఏయ్, ఎవరు నువ్వు? చేయొద్దు. హలో, చెప్పండి. హలో సంధ్య. భారతి ఏమైందమ్మా? డాడీ, కార్ వెనక్కి తిప్పమనండి. నువ్వే కంగారు పడకమ్మా. డ్రైవర్ కారు వెనక తిప్పు. సంధ్య ఏమైంది? డ్రైవర్ ఫాస్ట్.
ఏమని అక్క ఎక్కడ? బాలు బాలు ఏం జరిగింది బాలు? అక్కని ఎవరు తీసుకెళ్లారు? హలో నమస్కారం సార్. అలాగే సార్, మీరు చెప్పిన తర్వాత ఇంకేముంది సార్, వెనక్కి వచ్చేస్తాం సార్. వచ్చేస్తాం సార్. నమస్తే అండి. నమస్తే. పదండి. అమ్మా భారతమ్మా, పొద్దుటి నుంచి పిల్లలు ఏమీ తినలేదమ్మా. చిల్డ్రన్, అందరూ భోజనానికి రండి. Children, I said, now lunch time. Children, I said, now it's dinner time. It's in order. అందరూ భోంచేయండి. వెల్కమ్ టు ఏబిఎన్ న్యూస్. నా పేరు శ్వేత. మదర్ తెరిసా అనాథాశ్రమం నిర్వహిస్తున్న సంధ్య హత్యకు గురై రోజులు గడుస్తున్నప్పటికీ
కేసు విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇంతవరకు సంజయ్ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదని పోలీసులు కుంటి సాకులు చెబుతుండటంతో గత కేసులాగానే సంజయ్ మర్డర్ కేసు కూడా ఒక మిస్టరీ లాగే మిగిలిపోయేట్టుందని ప్రజలు భావిస్తున్నారు. పోలీసు కుక్కలు ఒక బంగ్లా వరకు వెళ్లి హంతకుడి ఆచూకీ గుర్తించినప్పటికీ పోలీసులు హంతకుడిని అరెస్ట్ చేయలేదు. సంజయ్ కేసు విచారణలో పోలీసులు మీనమేషాలు లెక్కించకుండా హంతకుడిని వెంటనే అరెస్ట్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భారతి, టికెట్ ఎప్పుడు బుక్ చేయమంటావు? టికెటా? ఏం టికెట్ డాడీ? అదేనమ్మా, అమెరికాకి వెళ్లాల్సిన టికెట్. చూడమ్మా, నీ ఫ్రెండ్కి అలా జరగటం వెరీ అన్ఫార్చునేట్. మాకు బాధగానే ఉంది. బట్ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. నీ భవిష్యత్తు, నీ స్టడీస్ నువ్వే చూసుకోవాలి. సంధ్యను చంపిన వాడిని ఊరికమ్మ ఎక్కించేదాకా నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. భారతి, ఎవరికో ఏదో జరిగిందని నీ లైఫ్ నువ్వే స్పాయిల్ చేసుకుంటావా? నువ్వు బతకాల్సింది నీ ఫ్రెండ్ కోసమో పక్కింటి వాళ్ళ కోసమో కాదు. నీ కోసం నువ్వు బతకాలి. నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. నాన్న, ఎవరికో ఏదో జరిగితే నీకెందుకులే అని అంటున్నావు. అదే సంధ్య స్థానంలో నేనుంటే, అదే నాకు జరుగుంటే? అమ్మా భారతి, చూసావా నీ కూతురు అనేసరికి రియాక్ట్ అయ్యావు. ఎవరో కన్న కూతురికి జరిగితే నువ్వు రియాక్ట్ అవ్వవు. అదే తప్పు. సొసైటీ అంటే గేటెడ్ కమ్యూనిటీ కాదు. లైఫ్ అంటే క్లోజ్డ్ అపార్ట్మెంట్ కాదు. ఉదయాన్నే డోర్ ఓపెన్ చేసి నీ పని మీద నువ్వు వెళ్లిపోయి మళ్లీ సాయంత్రం నీ అపార్ట్మెంట్ లోకి దూరిపోయి తలుపులు బిడాయించుకుని లోపలుంటావు. నీ పక్క ఫ్లాట్ లో, నీ ఎదురు ఫ్లాట్ లో ఎవరున్నారో కూడా నీకు తెలీదు. నీ చుట్టుపక్కల ఎవరు బతుకున్నారో, ఎవరు చేస్తున్నారో కూడా నీకు అక్కర్లేదు. నీకు నువ్వే ముఖ్యం. నువ్వు, నీ పెళ్ళాం, నీ పిల్లలు. దాట్స్ ఆల్. కుచిక్కుపోతుంది ఈ వ్యవస్థ. కానీ నేనలా ఉండలేను. అది నా వీక్నెస్. ప్రపంచాన్ని నేను ఉద్ధరించనక్కర్లేదు. కానీ నా చుట్టూ జరిగే విషయాలకు నేను రియాక్ట్ అవుతాను. నేను ఆలోచిస్తా. చనిపోయిన నా స్నేహితురాల గురించి, తన ఆశయాల గురించి, ఆశ్రమం గురించి, ఆశ్రమంలో ఉన్న పిల్లల గురించి నేను ఆలోచిస్తా. దిక్కులేని అనాథ పిల్లలు బిక్క మొహాలేసుకుని దూరమైపోయిన ఆ భరోసా తిరిగి వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఆ భరోసా నేనవుతాను. ఆ అండ నేనవుతాను. ఆ సంజయ్ నేనవుతాను. నీకెంతో భవిష్యత్తుందమ్మా. ఇంకొకసారి ఆలోచించు. నాకంటూ ఇంకా వేరే భవిష్యత్తు లేదమ్మా. సంజయ్ను చంపిన వాడిని ఉరికమ్మ ఎక్కించటమే నా భవిష్యత్తు. హోమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, సంజయ్ను చంపిన హంతకుడిని, పోలీస్ కమిషనర్, హోమ్ మినిస్టర్, ఏమిటయ్యా గోలా? అదే సార్, ఆ సంజయ్ మర్డర్ కేసు విషయంలో మహిళా సంఘాలు ధర్నా చేస్తున్నాయి సార్. ఏం కావాలంట వాళ్ళకి? వాళ్ళ తరఫున ఎవరైనా లోపలికి పిలవండియా. ఓకే సార్. నమస్తే సార్. ఏమిటమ్మా ఇది? లోపల ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఏమిటి బయట మీ గోలా? అసలు ఏమిటి మీ ప్రాబ్లం? మీరే సార్. నేనా? అవును సార్. మన దేశంలోనే చెత్త హోమ్ మినిస్టర్ మీరే. ఒక టీచర్ అసమర్థుడైతే స్టూడెంట్ చెడిపోతాడు. ఒక డాక్టర్ అసమర్థుడైతే పేషెంట్ చనిపోతాడు. కానీ మీలాంటి ఒక అసమర్థుడు హోమ్ మినిస్టర్ అయితే స్టేట్ భ్రష్టు పట్టిపోతుంది సార్. ఏంటయ్యా ఇది? ఇందాన్ని చూస్తున్నాను. హోమ్ మినిస్టర్ గారి ముందు, పోలీస్ ఐఆర్ అఫీషియల్స్ ముందు ఎలాగైనా మాట్లాడేది? పోలీసా? పోలీసుని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? జూన్ 21 అర్ధరాత్రి సంజయ్ అనే అమ్మాయి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేయబడింది. రోజులు గడిచిపోతున్నాయి. హంతకుడు దొరకలేదు. ఒక క్లూ కూడా దొరకలేదు. ఒక్కడిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. చార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ఏం చేస్తున్నారు మీరు, మీ పోలీస్ డిపార్ట్మెంట్? ఇంత జరిగినా మీరేవీ పట్టించుకోవటం లేదు. మీకు చేత కాకపోతే చెప్పండి. హంతకుడి నే పట్టేస్తా, సాక్ష్యాలు సంపాదిస్తా, కోర్టుకి ఈడుస్తా, ఉరికమ్మ మెక్కిస్తా. సంజయ్ కేసు విషయంలో అనిల్ గెస్ట్ హౌస్ కి పోలీస్ డాగ్స్ తో వెళ్ళింది నువ్వేనా? నేనే సార్. మరి చెక్ చేయకుండా ఎందుకు వచ్చావు? హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్ వస్తాను. మనకి జీతం ఇచ్చేది మినిస్టరా, గవర్నమెంటా? మినిస్టర్ అంటే గవర్నమెంట్ కదా సార్. షట్ అప్. గవర్నమెంట్ అంటే పబ్లిక్. మన మినిస్టర్స్ కి సర్వెంట్స్ కాదు, పబ్లిక్ సర్వెంట్స్.
మనకి జీతం ఇచ్చేది పబ్లిక్, మనం సేవ చేయాల్సింది కూడా పబ్లిక్. పబ్లిక్ అంటారండి సార్, వాళ్ళ గొర్రెల మంద. యు ఆర్ సస్పెండెడ్. ఏంటి సార్ మీరు అనేది? ఎస్, వాడు ఆ గెస్ట్ హౌస్ నుంచి వెకేట్ చేశాడు. ఫర్ సేల్ అంటూ బోర్డు కూడా పెట్టాడు. ఆ రోజైతే దొరికిపోయేవాడు, జస్ట్ మిస్ అయ్యాడు. నిమ్స్ బస్ స్టాప్ లో ఆటో కోసం వెయిట్ చేస్తున్నానే. వాట్? నా స్నేహితురాల్ని వాడు కిడ్నాప్ చేసింది నిమ్స్ బస్ స్టాప్ దగ్గర. అక్కడి నుంచి ఓ ఫర్లాంగ్ దూరంలో పంచకోట సర్కిల్ ఉంది. వాడు ఆ సర్కిల్ మీదుగానే వెళ్లి తీరాలి, వేరే దారే లేదు. అక్కడ 24 hours ట్రాఫిక్ సిగ్నల్స్ అండర్ సర్వైలెన్స్ ఉంది. మనం ఒక్కసారి ఆ సీసీ ఫుటేజ్ చూస్తే మనం వాడిని డెఫినెట్ గా పట్టుకోవచ్చు సార్. ఇదంతా ఓకే, బట్ హౌ టు ట్రేస్ హిమ్? ఎలా? వాడు రెడ్ కార్ లో తన్ని వెంబడించాడని సంజయ్ నాతో చాలా సార్లు చెప్పింది సార్. బ్రిలియంట్. చలో, జూన్ 21 రాత్రి పంజాగుట్ట సర్కిల్ సీసీ కెమెరా ఓపెన్ చేయండి. 1 minute సార్. ఫాస్ట్. ఎస్, ఓకే. టైం ఎంత సార్? 11:23. ఎస్. స్టాప్. బ్యాక్. రెడ్ కార్ జూమ్ చేయి. చెప్పు. నాకు తెలియదు. చెప్పు, కమాన్ చెప్పు. తెలియదు అంటున్నానా? ఐఎమ్ సారీ. ఎంత కొట్టినా నాకేం తెలియదు అంటున్నాడు. వాడే నిందితుడని మన దగ్గర ఆధారాలు కూడా లేవు. రేపు కోర్టులో ఏం చెప్పాలో ఏంటో. సార్, సంజయ్ని కిడ్నాప్ చేసినప్పుడు పిల్లలు పక్కనే ఉన్నారు. వాళ్ళు వాడిని గుర్తుపడతారు. గుడ్. వీడేనా? కాదండి. వీడా? పృథ్వీ సార్, వాళ్ళని మార్చు. నువ్వు రారా, నువ్వు హోటల్ రా. పృథ్వీ సార్, పాపం తీసుకురా. రైట్, చేయి ముందు పెట్టు. టచ్ చేయమ్మా. వీడు కాదు అంకుల్. వీడు కాదు అంకుల్. రైట్, చేయి ముందు పెట్టు. అంకుల్ వీడే అంకుల్. అంకుల్ వీడే అంకుల్. వీడే.
ఎవరైతను? ఈ కాళిదాసు సంజయని కిడ్నాప్ చేసినప్పుడు అక్కడున్న ప్రత్యక్ష సాక్షి యువరానా, ఇతను చెప్పే సాక్ష్యాన్ని రికార్డ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వాట్ ఈస్ దిస్ యువరానా? ఆ కుర్రవాడు మానసిక వికలాంగుడు, అంటే బ్రెయిన్ సరిగ్గా పనిచేయనివాడు. అండర్ సెక్షన్ 143B ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద ఆ కుర్రాడిచ్చే సాక్ష్యం పనికిరాదు యువరానా. బట్ యువరానా, నేను ఈ సాక్ష్యం తిరస్కరించడమైనది. ఏమండి పీపీ గారు, ఇంకా ఏమైనా సాక్ష్యాలున్నాయా? ఉన్నాయి మిస్టర్ డిఫెన్స్ లాయర్ గారు. 8 ఏళ్ల బ్లైండ్ గర్ల్ స్పర్శ ద్వారా ఇతన్ని గుర్తించగలుగుతుంది. ఆ సాక్ష్యాన్ని మీరు తిరస్కరించగలరా? ఎస్ యువర్ ఆనర్. నిన్న పోలీస్ స్టేషన్ లో ఐడెంటిఫికేషన్ పెరేడ్ లో ఈ కాళిదాసుని ఆ పాప గుర్తుపట్టింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్స్ అన్ని ఆల్రెడీ మీకు సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ పాప మీ ముందు గుర్తుపడుతుంది. మీరు పర్మిషన్ ఇవ్వండి యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. పర్మిషన్ గ్రాంటెడ్. పాప, మీ అక్కయ్య సంజయను చంపిన వాణ్ణి నువ్వు గుర్తుపట్టగలవా? ఒక్కసారి టచ్ చేస్తే చాలు, 1,00,000 మందిలో ఉన్నా గుర్తుపట్టగలను. మీరొకసారి ఇట్రండి. మీ చెయ్యి కాస్త ముందుకు చాచండి. పాప, ఇతని చెయ్యి టచ్ చేసి అక్కయ్యని చంపింది ఇతనా కాదా చెప్పు. ఆంటీ, ఇతను కాదా ఆంటీ? మీరొక్కసారి ఇలా వస్తారా? మీ చెయ్యి ముందుకు చాచండి. షర్టును పైకి తీయండి. పాపా, మీ అక్కయ్యని చంపిన హంతకుడు ఇతనేనేమో టచ్ చేసి చెప్పమ్మా. ఆంటీ, ఇతను కూడా కాదా ఆంటీ? సాక్ష్యాలను పరిశీలించిన మీదట, వాదోపవాదాలు విన్న తర్వాత కాళిదాసే ఈ రేప్ చేసి హత్య చేశాడనడానికి తగిన సాక్ష్యాలను ప్రాసిక్యూషన్ వారు సరిగ్గా ప్రూవ్ చేయటంలో విఫలమైనందున, జరిగిన సంఘటన చూసిన ప్రత్యక్ష సాక్షి ఎవరూ లేనందున ఈ కాళిదాసుని నిర్దోషిగా నిర్ణయిస్తూ విడుదల చేయటమైనది. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మగాడి దౌర్జన్యానికి ఆడది బలైపోతూనే ఉంది. వాడి దృష్టిలో ఆడది ఒక ఆట బొమ్మ. ఆడుకుంటాడు, వాడుకుంటాడు. ఆడదాని నవ్వులే కావాలి, ఏడుపక్కర్లేదు. శరీరమే కావాలి, మనసక్కర్లేదు. ఆడదాని అంగాంగం మీదే కాదు, ఆత్మ మీద కూడా స్వారీ చేస్తాడు. వంటింట్లో అగ్గిపుల్ల ఆడది, పడకింట్లో అగరబత్తి ఆడది, టాయిలెట్ లో టిష్యూ పేపర్ ఆడది. భయపడుతుంటే భయపెడుతూనే ఉంటాడు, పరిగెడుతుంటే తరిమి కొడుతూనే ఉంటాడు. లిప్స్టిక్ తో ఆడదాని పెదాలు ఎర్రబట్టం కాదు, కసితో కోపంతో ఆడదాని కళ్ళు ఎర్రబడాలి. పులి జింకను వేటాడడం కాదు, జింకే పులిని వేటాడాలి. 3 రేపులు 3 హత్యలు చేసిన కాళిదాసు చేతికి మాస్క్ తో కోర్టుకు వచ్చి ఆఖరికి ఆ బ్లైండ్ పాప సాక్ష్యం కూడా లేకుండా చేశాడు. చట్టం నుంచి తప్పించుకోగలిగాడు. మరోసారి వీడి చేతిల్లో ఏ అమ్మాయి బలి కాకూడదని నిశ్చయానికి వచ్చా. ఆ రోజు నుంచి వాడి కదలికలు గమనిస్తూ వచ్చా.
వాడి లాయర్ సలహాతో గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో విజయవాడలో ఎక్కి దూరంగా పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నాడని తెలుసుకున్నా. నా వేషం మార్చుకున్నా, నా యాస మార్చుకున్నా. అదే రోజు అదే బోగిలో నేను ప్రయాణం చేశాను. అర్ధరాత్రి అందరూ పడుకున్నారు. నీచుడిని చంపాలనుకున్నా చంపేశా. చట్టం చేయలేని పనిని నేను చేశా. వాడిలాగే ఏ సాక్ష్యాధారాలు లేకుండా నేను జాగ్రత్త పడ్డా. పాపం వీళ్ళు అమాయకులు నా కోసం మర్డర్ చేయడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు పొడిచింది ఒట్టి శవాన్ని మాత్రమే. వాళ్ళని వదిలేయండి, నాకు సంఖ్యలు వేయండి, నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. లాలో లక్ష లూప్ హోల్స్ ఉన్నాయి. వాటిని ఎలా వాడుకోవాలో ఆల్రెడీ నేను చూసేశాను. ఏ సాక్ష్యాధారాలున్నాయని నన్ను శిక్షిస్తారో నేను చూస్తాను. చట్టం నుంచి కాళిదాసు ఎలా తప్పించుకున్నాడో నేను అలాగే తప్పించుకుంటాను. మర్డర్ చేసినందుకు నేనే గిల్టీగా ఫీల్ అవటం లేదు, గర్వంగా ఫీల్ అవుతున్నాను. అరెస్ట్ మీ. ఐ సెడ్ అరెస్ట్ మీ. సార్, ఈరోజు ఆగస్టు 15 జెండా వందనం చేయాలి. ఒక్కసారి అమ్మగారిని వదిలిపెడితే. చిల్డ్రన్ తప్పుకోండి. సంజక్క కూడా లేదు కదక్క, మాకు దిక్కవక్క. ప్లీజ్ అక్క, నువ్వు వెళ్ళదక్క. ప్లీజ్ నువ్వు వెళ్ళనివ్వము. చిల్డ్రన్, ఐ సెడ్ మూవ్. ఇట్స్ ఎన్ ఆర్డర్. మనం కలిసి ప్రయాణం చేసింది కొన్ని గంటలే అయినా మంచి స్నేహితులం అయ్యాం. మీతో స్నేహం జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను. ఈ జన్మలో నా కోరిక తీరుతుందో లేదో చెప్పలేను. మళ్లీ జన్మంటూ ఉంటే మంచి స్నేహితులుగా పుట్టాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే నన్ను క్షమించండి. పదండి సార్. సార్
ప్లీజ్ సార్ మేము నేరం ఒప్పేసుకున్నాం కదా సార్. ఆవిడ వదిలేండి సార్. అవును సార్, మమ్మల్ని తీసుకెళ్ళండి సార్. అక్కర్లేదు. నేరం చేసింది నేను, శిక్ష పడాల్సింది నాకు. నా కోసం మీరు ఎవరిని బ్రతిమాలవలసిన అవసరం లేదు. ఎవరి దయా దాక్షిణ్యాలు నాకు అక్కర్లేదు. ఇదే ఇదే ఈ పొగరే నాకు మొదటి నుంచి నచ్చింది. ఆ రోజు మినిస్టర్ గారి ముందు నన్ను నా డిపార్ట్మెంట్ ని దుమ్మెత్తిపోసావే, అది నాకు నచ్చింది. చెయ్యని నేరానికి కుర్రాళ్లు బలి కాకూడదని నువ్వు ఉరికంబ ఎక్కడానికి సిద్ధపడ్డావే, ఇది కూడా నాకు నచ్చింది. చనిపోయిన నీ స్నేహితురాలి స్థానంలో నిలబడి ఆమె ఆశయాన్ని నీ భుజాన వేసుకుని పిల్లల కోసం, ఈ ఆశ్రమం కోసం నీ పర్సనల్ లైఫ్ కూడా సాక్రిఫైస్ చేశావే, అది ఈ కట్ట చేసింది. నా చేతులతో నేను అరెస్ట్ చేసిన ఎంతో మంది గూండాలు, హంతకులు డబ్బు పలుకుబడితో చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అడ్డం పెట్టుకుని బయటికి వచ్చేసి నా కళ్ల ముందే సొసైటీలో వీవీఐపీలుగా చలామణి అవుతున్నారు. వాళ్ళందరినీ ఏం పీకలేని నాకు ఈ అమ్మాయిని శిక్షించడానికి ఏం హక్కుంది అని నా మనస్సాక్షి నన్ను నిలదీస్తోంది. ఆ కాళిదాసుని చంపి మన డిపార్ట్మెంట్ చేయలేని పని ఓ ఆడకూతురు చేస్తే అభినందించాల్సింది పోయి అరెస్ట్ చేస్తావా అని నా యూనిఫామ్ నా మీద తిరగబడుతోంది. సార్, నా సర్వీస్ లో కొన్ని వందల మంది క్రిమినల్స్ కి ఈ చేతులతో బేడీలు వేశాను. కానీ అప్పుడు కంటే ఈ రోజు ఈమె చేతులకు బేడీలు విప్పుతుంటే గొప్ప ఆత్మసంతృప్తి పొందగలిగానయ్యా. అంటే అమ్మాయిని వదిలేస్తారా సార్? ఎస్. తన గురించి ఒక్క క్లూ కూడా దొరకలేదు, కంప్లైంటూ లేదు. తను ఫోన్ చేయకపోతే తన పేరు కూడా బయటకొచ్చేది కాదు. హ్యాపీగా ఎస్కేప్ అయిపోయి ఉండొచ్చు. సింహం అడవిలో ఉండాలి, దేవుడు గుళ్ళో ఉండాలి. నీలాంటి గట్స్, ధైర్యం, ఆత్మస్థైర్యం ఉన్న తెలుగమ్మాయి జైల్లో కాదు, జనం కోసం జనం మధ్యలో ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్.